బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సిరిసిల్లలో నకిలీ సర్టిఫికెట్ల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. కొందరు నకిలీ ధ్రువపత్రాలు తయారు చేసే వారి గుట్టును సిసిఎస్ పోలీసులు రట్టు చేసినట్లు సమాచారం. ఓ రిటైర్డ్ టీచర్, న్యాయవాది, డాక్యుమెంటరీ రైటర్తో పాటు మరికొంతమంది సిరిసిల్ల టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి పోలీసులు పూర్తి సమాచారం సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఏ సర్టిఫికెట్ కావాలన్నా క్షణాల్లో తయారు చేసి గ్రీన్ పెన్తో సైన్ చేసి సర్టిఫికెట్ ఇచ్చేస్తున్నాడు చంద్రమౌళి అనే గవర్నమెంట్ రిటైర్డ్ హెడ్ మాస్టర్. విషయం తెలుసుకున్న సిసిఎస్ పోలీసులు తీగలాగారు. దీంతో నకిలీ సర్టిఫికేట్ ముఠా భాగోతం బయటపడింది. తహసీల్దార్, డాక్టర్, గవర్నమెంట్ ఉద్యోగులకు సంబంధించిన ఎవరి సంతకమైనా ఒక్కసారి చూస్తే అతని సంతకాన్ని ఫోర్జరీ చేసి సర్టిఫికేట్ని ఇచ్చేస్తున్నాడు. చంద్రమౌళిని అదుపులోకి తీసుకుని విచారించగా మరో 5 వ్యక్తుల పేర్లు చెప్పాడు. దీంతో వారిని కూడా అరెస్టు చేసి సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. సిరిసిల్లలో నకిలీ సర్టిఫికెట్ల మోటాను పోలీసులు అరెస్ట్ చేశారు. కొందరు నకిలీ ధ్రువపత్రాలు తయారు చేసే వారి గుట్టును సిసిఎస్ పోలీసులు రట్టు చేసినట్లు సమాచారం. ఓ రిటైర్డ్ టీచర్, న్యాయవాది, డాక్యుమెంటరీ రైటర్తో పాటు మరికొంతమంది సిరిసిల్ల టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి పోలీసులు పూర్తి సమాచారం సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఏ సర్టిఫికెట్ కావాలన్నా క్షణాల్లో తయారు చేసి గ్రీన్ పెన్తో సైన్ చేసి సర్టిఫికెట్ ఇచ్చేస్తున్నాడు చంద్రమౌళి అనే గవర్నమెంట్ రిటైర్డ్ హెడ్ మాస్టర్. విషయం తెలుసుకున్న సిసిఎస్ పోలీసులు తీగలాగారు. దీంతో నకిలీ సర్టిఫికేట్ ముఠా భాగోతం బయటపడింది. తహసీల్దార్, డాక్టర్, గవర్నమెంట్ ఉద్యోగులకు సంబంధించిన ఎవరి సంతకమైనా ఒక్కసారి చూస్తే అతని సంతకాన్ని ఫోర్జరీ చేసి సర్టిఫికెట్ని చేస్తున్నాడు. చంద్రమౌళిని అదుపులో తీసుకుని విచారించగా మరో 5 వ్యక్తుల పేర్లు చెప్పాడు. దీంతో వారిని కూడా అరెస్టు చేసి సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.